శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామం స్తోత్రము మరియు పారాయణము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం. అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్ సింహ అక్కడి వరకు చెప్పుకున్నాం. సంధాత సంధాత అనుక్షణం భక్తులను రక్షించువాడు. ధాత అంటే ఇచ్చువాడు. ధాత పురస్తాద్యముదాత్యహార ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాడు. ఏమిస్తూ ఉంటాడయ్యా శ్రీమన్నారాయణుడు? తన భక్తుల యొక్క కర్మఫలాలను ఇస్తూ పరిశీలిస్తూ ఉంటాడు. సంధాత సదా దాతా సందాత. సదా అంటే ఎల్లప్పుడూ. మనం జీవించినంత కాలము మన యొక్క కర్మ ఫలాన్ని పరిశీలిస్తూ ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా మనం రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి కర్మ ఫలాలను ఇస్తూ ఉంటాడు. ఫలితం ఆయనే, ఫలితం ఇచ్చేది ఆయనే. కర్మని అనుసరించేది మాత్రం మనం. అందుకే భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, కర్మలను చేయుటయందే నీకు అధికారము కలదు గాని ఫలితాన్ని ఆశించటంలో నీకు అధికారము లేదు. చేస్తూ వెళ్ళిపోవడమే పని. ఆ ఫలితాన్ని ఆయన ఇస్తాడు. ఏ పనికి ఎంత ఫలితమో ఆయన నిర్ణయిస్తాడు. మనం చేసే పనిని బట్టి ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి పనికి ధర్మబద్ధమైనటువంటి ఫలితం ఇస్తాడు. దుష్కర్మలు చేసి గొప్ప ఫలితం రావాలి అంటే రాదు. అది పరిశీలిస్తుంటాడు. ఆ కర్మకు పరిపక్వత ఇచ్చువాడు ఆయనే. అయినప్పటికీ దుష్కర్మలకు దుష్ట ఫలితాలే వస్తాయి. సత్కర్మలకు మంచి ఫలితం వస్తుంది. ఇహైవ ఫలమశ్నుతే, ఆ ఫలాన్ని ఇహలోకంలోనే ఇచ్చేస్తాడు ఆయన. మనకు తెలిసిపోతుంది మనం చేసేటటువంటి పనికి ఎటువంటి ఫలితం వస్తుందో మనకు తెలిసిపోతుంది. తర్వాత కర్మ అనుభవిస్తున్నట్టుగా ఎలా తెలుస్తుంది మానవుడికి అంటే, లౌకికంగా కొంతమంది చెబుతుంటారు పెద్దలు, ఏంటంటే ఏదైనా ఒక పని 3 సార్లు ప్రయత్నం చేసినా కాకపోతే 4వసారి అది కర్మ అని మనకు లోకంలో ఒక ఐతిహ్యం ఉంది. మనం కర్మను అనుభవిస్తున్నామని ఎట్లా తెలియాలట అంటే, ఏ పనైనా 3 సార్లు చేస్తే కాకపోతే అరే ఇది కర్మరా భయం చెప్పేసి అంటుంటారు. 3 సార్లు ప్రయత్నం చేయాలట. 1, 2, 3 ప్రయత్నాలు విఫలమైపోతే ఇదేదో మన కర్మను అనుభవించటానికి జరుగుతుంది అనే స్పృహ మానవుడికి కలగాలట. 4వ ప్రయత్నమో 5వ ప్రయత్నమో 6వ ప్రయత్నం ఉంటే ఇక కర్మ ఫలితం అనుభవించటానికి, అంటే ఆ కోరిక పట్ల మన మనసు విముఖత లేదుగా, మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే విపరీతమైన వాంఛ ఉంది ఒక పని చేయటంలో. ఏదో విదేశాలకు వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంది. విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నం అంతా చేస్తుంటాడు. మొదటి ప్రయత్నం విఫలమైంది, 2వ ప్రయత్నం విఫలమైంది, 3 కూడా విఫలమైంది.
అప్పుడు మనకేం స్పృహ కలగాలట, అరే ఇది కర్మని అనుభవించటానికి మనకి ఈ ప్రయత్నమే, లేకపోతే వేరే. ఎందుకంటే మనకన్నా ముందున్నట్టు వాళ్ళు ఒక్క ఇంటర్వ్యూలోనే వెళ్ళిపోయారు. ఒక అటెంప్ట్కే వీసా వచ్చేస్తుంది వాడికి, వాడు వెళ్ళిపోయాడు. ఇంకొక మిత్రుడు వెళ్ళిపోయాడు, ఇంకేదో బంధుజాలంలో వెళ్ళిపోయారు. అరే నేనేంటి 3 సార్లు ప్రయత్నం చేసిన, వాడు ఎటువంటి ప్రయత్నం చేశానో నేను అటువంటి ప్రయత్నమే చేశాను. వాడు ఏమేమి డాక్యుమెంట్లు పెట్టాడో నేను అదే పెట్టా. వాడు వీసా కోసం ఏం ప్రయత్నం చేశాడో, ఎక్కడ ఇంటర్వ్యూ చేశాడో నేనే చేశాను. కానీ నా ఇంటర్వ్యూ 3 సార్లు విఫలమైపోయింది, 3 సార్లు వాయిదా పడ్డాయి. లేదా ఒక ఉద్యోగం కోసం 3 అటెంప్ట్లు చేశాను, ఇది ఇంటర్వ్యూస్, 3 ఫెయిల్ అయ్యాయి. నా పక్కన ఉన్నవాడు, నా మిత్రుడు, నాకు పరిచయస్తులందరికీ కూడా ఒక ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చేసింది. ఏమిటిది? కర్మ ఫలితము అంతే. దానికి ప్రత్యేకమైనటువంటి ఏం మనం వివరణ ఇవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే వాడు చదివే మనం చదివాము, వాడికి వచ్చిన మార్కులే మనకు వచ్చాయి. వాడు ఏ ఆఫీసులో ఏ ఇంటర్వ్యూకి పోయాడో మనం అదే ఆఫీసులో మనం ఇంటర్వ్యూకి పోయాడు. వాడిని ఇంటర్వ్యూ చేసిన వాడెవడో మనని చేశాడు. వాడేం చదివాడో మనం అదే చదివాము. వాడు ఇంటర్వ్యూలో విజయవంతం సాధించాడు, మనం ఫెయిల్ అయ్యాం. ఏమిటిది? దీనికి కారణం ఏంటి? కార్యకారణ సంబంధం చెప్తారు కదా. భౌతిక శాస్త్రం మొత్తం కూడా, సైన్స్ మొత్తం కూడా కార్యకారణ సంబంధం. ఏమిటి కారణము అంటే ఆధ్యాత్మిక పరిభాషలో కర్మ. వేరే ఎటు చూసినా ఏం కనపడదు. వాడికన్నా 4 మార్కులు ఇంకెక్కువనే వస్తాయి మనకి. కాబట్టి ఏదైనా పని 3 పర్యాయములు కనుక ప్రయత్నం చేస్తే, ఇది మనం కర్మను అనుభవించడానికి ఏదో జరుగుతుంది, లేకపోతే ఇది అయ్యేది కాదు. తప్పకుండా దీని మీద, నేను చేసే ఈ పని మీద దైవం యొక్క ప్రభావం ఉంది, నా పూర్వజన్మ యొక్క కర్మ ఫలితము దీని మీద ఉంది అనేటువంటి స్పృహకు రావాలట. 4, 5, 6 ప్రయత్నములు ఉన్నాయనుకోండి, అంటే నీకు ఆ వాంఛ తీరట్లేదు, ఇంకేదో అనుభవించడం కోసం ఈ పని చేస్తున్నావు. 3 మార్లు ప్రయత్నం చేసినా కాకపోతే వదిలేయాలని చెప్పబడింది. వాస్తవంగా శాస్త్ర ప్రకారం 3 ప్రయత్నాలు మాత్రమే. 4వ ప్రయత్నం నాయన వదిలేసేయిగా, అది నీకు అందకపోవచ్చు అని చెప్పారు కొంతమంది పెద్దలు. అయినా మనకు ఏంటంటే వాంఛ తీరదు. అరే ఇది నాకెందుకు రాదు, నేను ఎందుకు విదేశాలకు పోలేను, నేను ఎందుకు ఈ ఇంటర్వ్యూ చేయలేను, ఎందుకు ఈ కంపెనీలో నాకు జాబ్ రాదు, లేదా ఈ వస్తువు నేను ఎందుకు కొనలేను, వాంఛ తీరదన్నమాట. ఈ విపరీతమైన వాంఛ వల్ల కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంటాం. ఇక ఆ పని చేయడంలో రకరకాల కష్టాలను ఫేస్ చేయటము, రకరకాల ప్రయత్నాల్లో విఫలం కావటము, రకరకాల వ్యక్తుల నుంచి వ్యతిరేక భావాన్ని కలిగి ఉండటము, ఏదో తిట్లు తినటము, లేకపోతే పొరపాట్లు చేయటము, అబద్ధాలు ఆడటము, శ్రమించటము, ఇదంతా కర్మ ఫలితం. అయినను ఆ వాంఛ తీరట్లేదు, ఆ ప్రయత్నమే చేస్తుంటాడు. అది నాకు కావాల్సిందే. దీన్నే కామము అంటారు. విపరీతమైన వాంఛ ఒక పని పట్ల, ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల ఉన్నట్టయితే దీనికి కామము. ఈ విపరీతమైనటువంటి కోరిక ఏదైతే ఉందో ఇది తీరట్లేదు అంటే మనకేదో ఈ పనికి సంబంధించిన కర్మ ఫలితాన్ని అనుభవించటానికే భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అనే స్పృహ మానవుడికి కలగాలి. అప్పుడు 4వ ప్రయత్నం, 5వ ప్రయత్నము భగవంతుడి ధ్యాసలో చేయాలటిగా. స్వామి 3 సార్లు శాయశక్తులా ప్రయత్నం చేశాను, నాకు ఈ పని జరగలేదు, ఇక 4వసారి నీదే భారం. ఎందుకంటే నాకు ఆ వాంఛ తీరట్లేదు, ఆ పని పట్ల నాకు కోరిక విపరీతంగా ఉంది. అది ఉంటేనే, లేదా ఆ జాబ్ ఉంటేనో, లేదా విదేశాలకు వెళ్తేనో, లేదా ఈ పొలం కొంటేనో, ఈ ప్లాట్ కొంటేనో నా మనసు తృప్తి పడుతుంది స్వామి, లేకపోతే విపరీతంగా నేను బాధపడిపోతున్నాను, ఈ పనిని నాకు ఎలాగైనా చేసి పెట్టండి అని చేసేటువంటి ప్రార్థనే కర్మ ప్రార్థన. అప్పుడు భగవంతుడు ఆలోచిస్తాడట, అరే వీడికి ఈ వస్తువు మీద ఎందుకు ఇంత కోరిక ఉంది, 3 సార్లు విఫలమైనా కానీ 4వ ప్రయత్నం, 5వ ప్రయత్నం, 6వ ప్రయత్నం, 7వ ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు పరిశీలిస్తాడట. పరిశీలించి నిజంగానే నువ్వు
పూర్వజన్మలో చేసినటువంటి ఈ సంచిత కర్మ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి సంచిత కర్మ ఎడబాటు పోవడానికి కావలసినటువంటి మార్గాన్ని సూచిస్తాడు. ఒరే నాయన, ఈ కర్మను నువ్వు అనుభవిస్తే ఈ కోరిక నువ్వు తీరుతుంది. ఆ ఫలితం ఇచ్చేవాడు ఆయనే. ప్రయత్నం చేయగా నీకు ఇది తీరాలంటే ఇక ప్రయత్నం చేస్తూ ఉండు. కర్మ పరిపక్వం అయిన తర్వాత ఆ కోరిక తీరుతుంది. అప్పటిదాకా ప్రయత్నం చేస్తుండు. నిజంగా నీకు ఆ వస్తువు మీద, ఆ జాబ్ మీద, ప్లాట్ మీద, ఇంటి మీద, వ్యక్తి మీద నీకు ఉన్నట్టయితే ప్రయత్నం చేస్తూ ఉండు. ప్రయత్నము చేయుటయందే నీకు అధికారము కలదు, ఫలితం మీద లేదు. అదే చెప్తున్నా అన్నమాట. సంధాత అనుక్షణము కర్మలను పరిశీలిస్తూ వాటి ఫలితాన్ని ఇచ్చువాడు కాబట్టి దాత, ఇచ్చువాడు దాత అంటే సంధాత. సంధిమాన్ సజ్జనుల హృదయాలలో ఉండువాడు. ఎక్కడుంటాడయ్యా భగవంతుడు అంటే మంచివారి హృదయాలలో, భక్తుల హృదయాలలో, తను నమ్మిన వారి యొక్క హృదయంలోనే ఉంటాడు. దీనికి లౌకికపరమైన జ్ఞానము కానీ చదువు కానీ అవసరం లేదు. ఏదో ఒక క్షణంలో భగవంతుడి మీద నమ్మకం కుదురుతుందట. దానికి చదువుతో సంబంధం లేదు. చాలామంది భక్తులు లౌకిక విద్యలేమీ నేర్చుకోలేదు. రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య, అన్నమాచార్యుడు, ఇట్లా మనకు ఎక్కడ కూడా ఎక్కువ లౌకిక చదువులు ఉన్నవారు ఎవరు లేరు, కానీ మహాభక్తులు అయిపోయారు. భగవంతుణ్ణి దర్శించడానికి లౌకిక విద్యలు అవసరము లేదు. స్థిరమైనటువంటి మనసు ఆయన మీద ఉంటే చాలు, స్థిరమైన నమ్మకం ఉంటే చాలు. సంధిమాన్ స్థిర, స్థిరంగా ఎక్కడుంటాడయ్యా? ఆయన భక్తుల యందు ఉంటాడు. ఓకే. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ చూచే ఏ విద్యాభ్యాసనం భునర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఏమి పద్యం అండి, ఏమి పద్యం! భగవంతుని మీద భక్తి లగ్నం కావడం కోసం చదువులు అవసరమా? శ్రీకాళహస్తీశ్వర శతకంలో శ్రీ అంటే సాలెపురుగు, అస్థి అంటే ఏనుగు, శ్రీ కాళము, కాళము అంటే పాము. ఈ మూడు కూడా శివుడు యొక్క భక్తులు. ఈ మూడు కైలాసానికి వెళ్ళిపోయాయి, శివైక్యము చెందాయి. అది ఒక గాథ ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే ఏ వేదంబు పఠించే లూత, లూత అంటే సాలెపురుగు. ఏ వేదాన్ని చదువుకుంది? భుజగం వేశాస్త్రముల్ చూచే, భుజంగము అంటే పాము. ఏ శాస్త్రములు చూచింది? తానే విద్యాభ్యాసనం బొనచ్చక్కరి, కరి అంటే ఏనుగు. ఏనుగు ఏ విద్యాభ్యాసాన్ని వనర్చింది? చెంచే మంత్రమూహించే. చెంచు అంటే కన్నప్ప, చెంచు కులంలో పుట్టినవాడు. భక్త కన్నప్ప అంటారు కదా. ఏం చదువుకోలేదు ఆయన, నిరక్షరాస్యుడు. నిన్ను చేరటానికి, నిన్ను ప్రార్థించటానికి, నిన్ను కొలవటానికి, నీ సాన్నిధ్యానికి రావటానికి ఏ చదువు అవసరం లేదు. బోధావిర్భావ నిదానముల్ చదువులయ్య కావు నీ పాద సంసేవాసక్తియేగాక. నీ పాద స్పర్శ సరిపోతుంది, నీ పాదాలను ఒకసారి చూస్తే సరిపోతుంది, ఆ ఆసక్తి ఉంటే సరిపోతుంది.
శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసి ఎంత గొప్ప పద్యాన్ని రచించాడండి. కాబట్టి భగవంతుడి మీద విశ్వాసము, భక్తి కలగటానికి చదువులు అవసరం లేదు. కేవలం ఒక నమ్మకం. కేవలం నమ్మకం ఉండగానే సరిపోదు. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేయటానికి ఈ స్తోత్రాలు, పారాయణాలు, భక్తిపూర్వకమైన పూజలు, తర్వాత దేవాలయ సందర్శనము, తర్వాత దాన ధర్మాలు, ఆధ్యాత్మిక మార్గంలో కొంత ప్రయాణించడం, ఇవన్నీ కూడా భగవంతుడి మీద విశ్వాసం పెంపొందడానికి తోడ్పడతాయి. ఎప్పుడైతే నమ్మకంతో, విశ్వాసంతో మనం ఒక పనిని ఆచరిస్తామో అది నెరవేరుతుంది. చేసే కర్మ మనదే, ప్రయత్నం మనదే, దానికేం లేదు. కానీ ప్రయత్నానికి తోడెవరయ్యా అంటే భగవంతుడే. అనేక పనులు మనకు విఫలమవుతూ ఉంటాయి, ఎంత ప్రయత్నించినా కావు. కొన్ని పనులు సునాయాసంగా అవుతాయి, అది కూడా ఆ ఫలితం కూడా ఆయన ఇచ్చింది. ప్రయత్నము మనదే, ఫలితం అయింది. కొన్ని పనులు ఎన్నిసార్లు చేసినా, ఎంత ప్రయత్నించినా అవి జరగవు. అంటే పూర్తి విశ్వాసముతో మనం కనుక చేస్తే, అంటే మానవ ప్రయత్నానికి దైవ బలం తోడు కావాలి. ఎప్పుడైనా మానవ ప్రయత్నం ఎంత అంటే 90% అట. 90% మనం ప్రయత్నిస్తే ఒక పని కోసం, ఈ 10% బోనస్గా ఇస్తాడట భగవంతుడు. అంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది. 90% ప్రయత్నం చేసినటువంటి మనిషి యొక్క పనికి ప్రకృతి 10% సహకరిస్తుంది. వాడు కష్టజీవి ఎట్లాగైనా సాధిస్తాడు, వాడికి ఆ 10% వచ్చేస్తుంది. ఆ బోనస్ మార్క్స్ కొట్టేస్తాడు వాడు. భగవంతుడి యొక్క దయ వల్ల వాడు బయటికి వెళ్ళిపోతాడు, ఆ పనిని సాధిస్తుంటాడు. దైవ కృప ఉంటేనే ఆ పని సాధ్యమవుతుంది, సుసాధ్యమవుతుంది. దానికి మన ప్రయత్నము 90%. కాబట్టి సంధాత సంధిమాన్ స్థిర, భక్తుల యొక్క హృదయాల్లో స్థిరంగా ఉంటాడు. సంధిమాన్ స్థిర, కర్మఫలనాలను పర్యవేక్షిస్తూ స్థిరమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ మళ్ళీ దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇదంతా మనకు తెలియకుండా జరిగే ఒకానొక దైవ కార్యము. అందుకే కొంతమంది అంటుంటారు పెద్దలు, మన ప్రయత్నం మనం చేశామండి, ఇక దేవుడి దయ అంటే ఇది 90% నా శాయశక్తిలో నేను చేశాను, మరి దేవుడిచ్చే ఆ 10 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ బోనస్ మరి వస్తాయో రావో మరి ఆయన చూడాలంట. వాస్తవంగా అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అంశమే. తెలుసో తెలియక అంటుంటారు, మన ప్రయత్నం మనం చేశాము. ఇప్పుడు పిల్లవాడు బాగా చదువుతాడు, ఒక 6 నెలలు చదువుతాడు. నిన్న మొన్న 10th ఇంటర్మీడియట్ వచ్చాయి కదా ఫలితాలు, వాడు రాసి ఇంటికి వస్తాడు. ఎలా రాశాడంటే నేను బాగా రాశాను సార్, ఇక మరి దేవుడి దయ చూడాలి మరి. ఇట్లా ఆ దేవుడి దయ అనేది 10%. బోనస్ మార్క్స్ అని ఇస్తుంటారు కదా, అట్లాగే భగవంతుడు ఒక 10 బోనస్ మార్క్స్గా ఇస్తాడు ప్రయత్నానికి. మార్క్స్ అంటే మార్క్స్ కాదు, అదే 80 మార్కులు వస్తే 90 వేయడు ఎవరు. కానీ మన ప్రయత్నము విజయవంతం కావడానికి 10 మనవి కావు. ఒక జాబ్ వచ్చిందంటే దాంట్లో 10% మనది కాదు, దేవుడు ఇచ్చాడైతే 90% మన ప్రయత్నం. లేదా విదేశాలకు వెళ్ళిపోయాము సునాయాసంగా, మన ప్రయత్నం 90%, 10 భగవంతుడు ఇచ్చాడు అని అనుకోవాల్సిందే. వేదంలోనే చెప్పబడింది. కాబట్టి సంధిమాన్ స్థిర, అజహ, జ అంటే జన్మము, అజ అంటే జన్మము లేనివాడు, పుట్టుక లేనివాడు. అంటే తనకు తాను పుట్టాడని చెబుతారు కాబట్టి తను పుట్టకముందే తన అంశ ఉద్భవించింది కాబట్టి అజహ. దుర్మర్షణ, దుష్టులను అనచువాడు. దుర్మర్షణ, ఎట్లా అనుస్తాడయ్యా దుర్మర్షణ అంటే
ప్రతి కాలంలో ఆయన ఏదో సంభవామి యుగేగే అన్నప్పటికీ కూడా దైవాంశ ఏదైనా ఒక మానవాంశలో వచ్చేస్తాడు. అట్లా మహానుభావులంతా దైవాంశ సంభూతులే. ఆయా కాలంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా శంకరాచార్య మహాస్వామి నుంచి మొదలు పెడితే, మనకు రామానుజాచార్య నుంచి మొదలు పెడితే అందరూ, స్వామి వివేకానంద, గురజాడ అప్పారావు, రాజారామరు, వీళ్ళంతా దైవాంశ సంభూతులు. ఆయా కాలాల్లో సమాజాన్ని సంస్కరిస్తూ ఏమీ ఆశించకుండా వాళ్ళంతా దైవాంశ సంభూతులే. కానీ వారి బోధన, వాళ్ళు గొప్పవాళ్ళుగా మనం గుర్తిస్తాం, కానీ వాళ్ళ బోధనలో ఉన్నటువంటి మర్మాన్ని మనం గుర్తించం. వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం. ఏదో గొప్పవాళ్ళట, ఏదో చెప్పారట, ఏదో సమాజాన్ని కొంచెం ఉద్ధరించారట అని ఏదో చెబుతాం తప్ప వారి బోధనని మనం అనుసరించం, కనీసం పరిశీలించం. అసలు వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారో కనీసం ఒక గొప్పవాడి యొక్క జీవిత చరిత్ర చదివితే వాడు ఎందుకు ఏ అంశాలతో గొప్పవాడయ్యాడో అది మనం నేర్చుకోము. ఏదో గొప్పవాడు కాబట్టి ఏదో ఫోటోకో దండం పెడతాడో, దండేస్తాడు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారికి ఒక దండేస్తారు అంతే. మళ్ళీ తెలియదు ఎందుకు మహాత్మా గాంధీ అహింసా పరమోధర్మ అన్నాడు. ఆయనకు అనవలసిన అవసరం ఏముంది? ఇంత హింస జరుగుతుంటే అహింసా పరమోధర్మ అని ఎందుకు అన్నాడు? 1000 సంవత్సరాలుగా హింసిస్తూ ఉన్నారే హిందూ జాతి మొత్తాన్ని. మరి ఆయన ఎందుకన్నాడు అహింసా పరమోధర్మ, అహింస ద్వారా సాధిద్దాము? ఏమిటి కారణం? అసలు ఇన్ని పోరాటాలు చేశారే, రక్తపాతం జరుగుతుంది, ఎంతోమంది అసూలు బాశారే, ఉరికంబాలు ఎక్కారే, ఆయన ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? తెలుసుకోవాలి కదా. కానీ అక్టోబర్ 2 రాగానే మాత్రం దండేస్తాడంతే. అంబేద్కర్ గారికి దండేస్తారు, కానీ ఆయన ఏం చెప్పాడో ఇది ఎవరికి తెలియదు. అది ఏదో మొన్న 14వ తారీఖున అంబేద్కర్ గారికి దండలు వేశారు. కానీ ఏంటిది ఆయన విజన్, ఆయన ఇజం, అంబేద్కర్ ఇజం ఏంటిది అసలు? దాన్ని గుర్తించరు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అది దౌర్భాగ్యం, మానవుడి దౌర్భాగ్యం అంతే. గొప్పవాడంటే ఓ దండం పెడతాడంతే. కానీ ఎందుకు గొప్పవాడయ్యాడు మనకన్నా? ఏమి చేయటం వల్ల, ఏమి బోధించటం వల్ల, ఎలాంటి ప్రవర్తన కలగటం వల్ల అతను గొప్పవాడయ్యాడు? అసలు ఏం చెప్పాడు అసలు? అది తెలియకుండా మనము మన పనిని మనం చేస్తూ పోతుంటాం. ఏదో పెద్దవాళ్ళు ఇతను గొప్పవాడు కాబట్టి దండం పెడితే పెడతాడు, దండ వేస్తే వేస్తాడు, పోతాడు, లేకపోతే లేదు. అలా ఉండటానికి వీలు లేదు. వాస్తవంగా గొప్పవాళ్ళ యొక్క జీవిత చరిత్రలో వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళు చేసే పని ద్వారా, వాళ్ళ అనుభవం ద్వారా గొప్పవాళ్ళు అయ్యారు. కాబట్టి వాళ్ళని చదవాల్సిందే, వాళ్ళని అనుసరించాల్సిందే. శాస్తా ఈ ప్రపంచానికి అంతా కూడా రారాజు. శాస్తా అంటే రాజు. విశ్రుతాత్మ, అద్భుతమైన ఆత్మ గలవాడు. సురారిహ, రాక్షస ప్రవృత్తిని సంహరించువాడు. కాబట్టి సురారి